హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండీ వ్లాగ్స్. ఈరోజైతే మా సిస్టర్ కోసం నేను ఒక చిన్న బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. అది ఎలా ఉంది, దాని ఓవరాల్ లుక్ అండ్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. తన శారీ వచ్చేసి 2 ఆర్ 3 షేడ్స్ బ్లూ కలర్‌లో మిక్స్ అయ్యి ఉంటుంది. సో, శారీ ఏమో మొత్తం ప్లెయిను. అందుకని కొంచెం డిజైనర్‌గా, సింపుల్‌గా, డిఫరెంట్‌గా కావాలి అని అనేటప్పటికి నేనైతే ఈ డిజైన్‌ని చూజ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ మొత్తానికి అయితే సేమ్ డిజైన్ వేయలేదండి. 2 ఆర్ 3 డిజైన్స్ అనేవి మిక్స్ చేసి వేశాను. సో, ఇదొచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అనమాట. కలర్ ఏమో రాయల్ బ్లూ అండి. చూసారు గదా! ఇదొచ్చేసి ఫ్రంట్ పార్టు. ఫ్రంట్ పార్ట్‌కి బోట్ నెక్ ప్రిఫర్ చేసి స్టార్టింగ్ ఏమో జెర్రీ ఇచ్చాను. కిందొచ్చేసి ఇలాగ ఫ్లవర్స్ అండ్ లీవ్స్‌తో ఇచ్చాను. ఇక్కడ లీవ్స్ అనేవైతే సేమ్ కలర్ ఇవ్వలేదు. సేమ్ కలర్‌లోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా! వాటినైతే ప్రిఫర్ చేశానండి. సో, ఇక్కడ చూసారు కదా! ఇదొచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్‌కి మనం నెక్‌కి ఏదైతే యూజ్ చేసామో కింద బార్డర్ అదిచ్చి, పైన కొంచెం ఎల్బోకి కిందయితే మనము బ్యాక్ సైడ్ ఏవైతే బుట్టలు ఇచ్చామో వాటినే ఇక్కడ కూడా ఇచ్చాను నేను. సో, చూసారు కదా! ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేను ఆహ్, కింద హుక్స్ అయితే ప్రిఫర్ చేయలేదండి. కొంచెం డిఫరెంట్‌గా చేయాలని చెప్పేసి మధ్యలో హోల్ వచ్చింది. అలాగని ఫ్రంట్ హుక్స్ ఇద్దాము అనంటే ఫ్రంట్ సైడ్ ఏమో బోట్ నెక్ వచ్చింది. సో, ఫ్రంట్ కూడా హుక్స్ కుదరలేదు. అందుకని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే నేను హుక్స్ అయితే తీసుకోలేదు. బ్యాక్ సైడ్ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఈ డిజైన్ నాకైతే చాలా నచ్చింది. మా సిస్టర్‌కి కూడా బాగా నచ్చింది. నేను హుక్స్ అయితే ఇవ్వలేదన్నాను కదా! అందుకని సైడ్ జిప్ అయితే ప్రిఫర్ చేశాను నేను. అండ్ ఫ్రంట్ వచ్చేసి డాటెడ్ బ్లౌజ్ కాకుండా ప్రిన్సెస్ కట్ అయితే ప్రిఫర్ చేశాను. హ్యాండ్స్‌కొచ్చేసి ఇక్కడ చిన్న ఫ్రిల్స్ అంతా ఎక్కువ ఇవ్వలేదు. అలా అని తక్కువ కాకుండా మీడియం రేంజ్‌లో ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి ఫ్రిల్స్ అయితే ఇచ్చానండి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి నడుము పట్టీ అనమాట. ప్లెయిన్ శారీ గదా! కొంచెం బావుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ హ్మ్, బోట్ నెక్‌కైతే ఏదైతే ప్రిఫర్ చేశామో సేమ్ అదే డిజైన్‌ని ఒక హాఫ్ పట్టు క్లాత్ మీదే పట్టీలాగా అయితే నేనిక్కడ స్టిచ్ చేశానండి. సో, ఫైనల్‌గా ఓవరాల్ లుక్ అయితే ఇది హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడు. ఈ డిజైన్ మీకెలా అనిపిచ్చింది? ఒకవేళ నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.